ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఏ నాన్ లీప్ ఇయర్ కంటైన్స్ 53 సండేస్. రెండవది 52 సండేస్ ఓన్లీ. ఓకే, ఒక నాన్ లీప్ ఇయర్లో 53 సండేస్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత, అలానే 52 సండేస్ మాత్రమే రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో సొల్యూషన్, ముందుగా ఒక నాన్ లీప్ ఇయర్లో ఎన్ని రోజులు ఉంటాయి? హౌ మెనీ డేస్ ఇన్ ఇయర్ నాన్ లీప్ ఇయర్? ఏ నాన్ లీప్ ఇయర్ కంటైన్స్ A non-leap year contains 365 days. నాన్-లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. సో ఈ 365 డేస్ని మనం ఇలా డివైడ్ చేసుకోవచ్చు. 52 వీక్స్ ప్లస్ 1 డే. సో 52 వారాలు. సో 52 వారాలు అంటే 52 7 7 5 35, 350, 7 2 14. సో 364 ఇంతవరకు వస్తుంది. ఇంకొక ప్లస్ 1 డే ఎక్స్ట్రా. ఓకే, సో ఈ విధంగా 52 వీక్స్ ప్లస్ 1 డే. ఇక్కడ 52 వారాలు అంటే అర్థం ఏంటి? ఈ వారం అంటే 7 రోజులు కదా, అంటే మండే నుండి సండే వరకు. అంటే ఇందులో ప్రతి ఒక్కటి 52 ఉంటుంది. ఇందులో 52 మండేలు ఉంటాయి, 52 ట్యూస్డేలు, 52 వెడ్నెస్డేలు, 52 థర్స్డేలు, 52 ఫ్రైడేలు, 52 సాటర్డేలు, 52 సండేలు, ప్రతిదీ కూడా 52 ఉంటాయి. సో వాళ్ళు 53 సండేలు రావడానికి ప్రాబబిలిటీ ఎంత? అది మొదటి ప్రశ్న. రెండవది 52 మాత్రమే, అంటే 53ది అవసరం లేదు. సో ముందుగా మొదటిది 53 సండేలు కావాలి అంటే ఆల్రెడీ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా 52 ఉంటాయి, అంటే సండేలు కూడా 52 ఉంటాయి. ఓకే, సో ఏ రోజు అడిగినా కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది. సో ఆల్రెడీ 52 ఉన్నాయి. 53వ సండే కావాలంటే అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఈ ఒక్కరోజు మాత్రమే. ఈ ఒక్కరోజు ఏంటిదో మనకు తెలియదు, ఎందుకంటే మనం జనరల్ వ్యూలో ఉన్నాం. ఒక నాన్ లీప్ ఇయర్ అది ఏ ఇయరో మనకు తెలియదు. ఓకే, కాబట్టి ఈ ఒక్కరోజు డిసైడ్ చేస్తుంది. ఈ ఒక్కరోజు ఏదైతే అవుతుందో అవి 53 అవుతాయి అన్నమాట. ఈ ఒక్కరోజు మండే అయితే 53 మండేలు వస్తాయి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్రతిదీ కూడా 52 ఉన్నాయి. ఈ ఒక్కరోజు ట్యూస్డే అయితే 53 ట్యూస్డేలు, అట్లానే ప్రతిదానికి సండే అయితే 53 సండేలు. మరి ఆ ఒక్కరోజు ఏమయ్యే అవకాశం ఉంది? సో అదే మనకి శాంపుల్ స్పేస్. ద రిమైనింగ్ 1 డే may be either Monday or Tuesday or Wednesday or Thursday or Friday or Saturday ఓర్ సండే. ఆ మిగిలిన ఒక్కరోజు ఈ 7 రోజుల్లో ఏమైనా కావచ్చు. ఓకే, అందువల్ల ఎన్ ఆఫ్ ఎస్ అనేది మనకి 7 పాసిబిలిటీస్. ఫలానా డే అని మనం చెప్పలేం, ఈ 7 రోజుల్లో ఏదైనా కావచ్చు. సో ఎన్ ఆఫ్ ఎస్ అనేది 7. ఓకే, సో మనకి 53 కావాలి. దానికి మనం ఒక పేరు పెట్టుకుందాం. లెట్ ఈ బి ద ఈవెంట్. మనకి ఏదైతే కావాలో దానికి ఒక ఈవెంట్, అదొక పేరు. లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ 53 సండేస్. ఓకే, సో ఇప్పుడు మన ఈవెంట్కి ఫేవర్గా ఎన్ని ఉంటాయి? ఒక్కటే ఉండేది. 53వ సండే కావాలంటే ఒక్క ఛాన్స్, ఎందుకంటే మిగిలింది ఒక్కరోజే కదా. ఆ ఒక్కరోజు సండే అయినట్లయితే మనకి 53వ సండే కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్రతిదీ కూడా 52 ఫిక్స్ అయిపోయినాయి. 52 మండేల నుండి 52 సండేల దాకా ప్రతి ఒక్కటి కూడా 52 ఉంటాయి. ఓకే, సో 53వ సండే కావాలంటే ఈ ఒక్కరోజు మీద డిపెండ్ అయి ఉన్నాము. సో ఈ ఒక్కరోజు ఏదైతే అవన్నీ 53 అవుతాయి అన్నమాట. సో మనకి సండే కావాలి కాబట్టి 53 సండేలు కావాలి కాబట్టి ఈ ఒక్కరోజు సండే కావాలి.
సో ఒక్కరోజు కాబట్టి మనకి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయంటే ఒక్కటి. ఓకే, సో దేర్ఫోర్ ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈ ఫార్ములా ఏంటి, ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ 1/7. ఓకే, సో ఇది 53 సండేలు రావడానికి ప్రాబబిలిటీ ఫస్ట్ క్వశ్చన్. సో రెండోది కూడా ఇందులోనే ఇదే సొల్యూషన్ కంటిన్యూ చేద్దాం మనం. సో రెండోది వచ్చేసి 52 సండేలే కావాలి. 53 సండేలు కావడానికి మనం పి ఆఫ్ ఈ అని పెట్టుకున్నప్పుడు 52 కావాలంటే అర్థం ఏంటి, దీనికి కాంప్లిమెంటరీ ఈవెంట్ అవుతుంది అది. సో దాన్ని మనం ప్రాబబిలిటీ టు గెట్ 52 సండేస్ ఓన్లీ, దాన్ని మనం ఫస్ట్ దానికి కాంప్లిమెంటరీ ఈవెంట్గా మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం పి ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 - పి ఆఫ్ ఈ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇదేమో 53 సండేలు రావడానికి ఈ అనే పేరు పెట్టుకున్నాం. సో మరి 53 వద్దు 52 కావాలంటే దీనికి ఆపోజిటే కదా. సో దీనికి కాంప్లిమెంటరీ అనమాట, అందువల్ల ఇది ఈ కాంప్లిమెంట్ అవుతుంది. సో పి ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 - పి ఆఫ్ ఈ 1 - 1/7. సో 7 1 7 - 1 6/7. ఓకే, ఈ విధంగా కాంప్లిమెంటరీ ఈవెంట్కి సంబంధించిన ఫార్ములా తీసుకొని చేయొచ్చు. లేదంటే మనం థియరిటికల్గా చూసినా కూడా మనకి 6/7 వచ్చేస్తుంది. ఓకే, సో 52 సండేలే కావాలి అంటే ఆల్రెడీ మరి ఈ 52 వీక్స్లో ప్రతి ఒక్కటి 52 ఉన్నాయి కదా. సో ఇక్కడ 52 సండేలు ఉన్నాయి అంటే ఈ ఒక్కడే అనేది రిమైనింగ్ 1 డే అనేది సండే కాకుండా ఉంటే చాలు. ఆల్రెడీ వీ హ్యావ్ 52 వీక్స్, దట్ మీన్స్ 52 సండేస్ ఇయర్. సో అంటే ఇది సండే కాకూడదు. ఓకే, మనకి 52 ఇక్కడ వచ్చేసినాయి అంటే రిమైనింగ్ 1 డే సండే కాకూడదు. మరి సండే కాకూడదంటే మనకి ఫేవర్గా ఎన్నట్టు, మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు, వెడ్నెస్డే కావచ్చు, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సండే వద్దు అనుకుంటే రిమైనింగ్ మనకి 6 అవకాశాలు ఉన్నాయి. అట్లా 6 ఛాన్సెస్ బై టోటల్ ఎంత 7. ఏ రోజు అనేది మనం ఎవరూ చెప్పలేం కాబట్టి మండే నుండి సండే దాకా టోటల్ 7 ఛాన్సెస్. మనం 53వ సండే వద్దు 52 చాలు అనుకున్నప్పుడు ఆ రిమైనింగ్ 1 డే సండే కాకుండా ఉంటే సరిపోతుంది. మరి సండే కాకుండా ఉండాలంటే రిమైనింగ్ మండే నుండి సాటర్డే వరకు 6 ఛాన్సెస్ వీ హ్యావ్ అవుట్ ఆఫ్ 7. ఓకే, సో ఆ విధంగా కూడా చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.